ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రియమైన వాళ్ళారా, ఉదయకాలం దేవుని యొక్క స్వరము దేవుడు ప్రేమస్వరూపి అని మాట్లాడుతున్నాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు ప్రేమస్వరూపి అనే విషయము మనం ఎట్లా చూడగలుగుతామంటే, ఆయన ప్రేమ వర్ణాతీతమైన ప్రేమ. ఆది కాండంలో చూస్తే ఆదాము అవిధేయతను చూపి, అవ్వ అవిధేయతను చూపి వారు తప్పిపోతూ వచ్చినారు. దేవుని యొక్క ప్రత్యక్షత నుండి, సరళత నుండి వారు తప్పిపోయినారు. అంటే దేవుడైన యెహోవా చల్లబుట్ట ఆదాం దగ్గరకు వస్తున్నాడు, ప్రతిదినము మాట్లాడుతున్నాడు. ఆ యొక్క ప్రసన్నత, ఆ యొక్క మంచితనము, దేవునితో ఉన్న సంబంధము మానవుడు తప్పిపోయి కోల్పోయినాడు. ఏం ఆశించి కాదు, కానీ అనాలోచనగా జ్ఞానయుక్తంగా నడవలేక దుష్టుడైన అపవాది తీసుకొచ్చిన సర్పపు కుయుక్తి గల మాటలను బట్టి అవ్వ మోసపోవటం ద్వారా ఆదాము కూడా ఆ పాపంలో పడితే దేవుడు వారిని క్షమించి, వారి కొరకు బలి ఇచ్చి, వారికి చర్మంపు చొక్కాయిలు చేయించి ఏదో నుండి బయటకు పంపివేసినాడు. వారు తప్పిపోయినారు. ఆయన యుద్ధ నుంచి, ఆయన సన్నిధి నుంచి వారు బయటికి వెళ్ళిపోయినారు. ఈ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, వారు తప్పిపోయినప్పటికీ ఆ తప్పిపోయిన మానవుణ్ణి ఎవరు ఆయన మాటకు విధేయత చూపుతారా అని వెతుకుతూనే ఉన్నాడు. తరములంతా వెతుకుతూ వచ్చినాడు. ఆయన వెతుకుతూ వచ్చినప్పుడు ఎంతోమంది ఆయన మాట విన్నారు, ఆయన స్వరం విన్నారు. అంటే ప్రతి మనిషికి ఆయన అందుబాటులో రావాలని, ఆయన ప్రేమను తెలియపరచాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. గత తరాలు గడిచిన కొద్దీ యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి దిగిరావాల్సి వచ్చింది. ఏ మనుషుడైనా నీతిగా ఉన్నట్టే ఉంది, కొన్ని విషయాల్లో తప్పిపోతున్నారు, బలులు అర్పిస్తున్నారు. ఇది బాగలేదు అనుకొని ప్రభు మహాప్రేమ చేత తన మహిమనంతా వదులుకొని కుమారుడుగా ఈ లోకానికి దిగివచ్చినాడు. కల్వరిశిలో ప్రాణం పెట్టినాడు. అయితే ఆయన రక్తం చేత విమోచించబడిన మనల్ని తన సంఘంలో చేర్చినాడు. తన సంఘంలో నాటబడిన మనము ఆయనను ప్రేమించట్లేదు. ఇది ప్రాముఖ్యమైన విషయం. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన మహిమను వదులుకున్నాడు. ఆయన ఏదోలో నుంచి మానవుని వెతుకుతా వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభులో మనల్ని తన కుమారునికి దాసులుగా, వారసులుగా, యాజకులుగా, రాజులుగా చేసినాడు తన రక్తం చేత. అయితే ఇప్పుడు దేవుని సంఘంలో నాటబడిన మనము ఆయన ప్రేమను మనం అనుసరించట్లేదు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనుషులకు ప్రేమ ఉంది. భార్య, భర్త, పిల్లలు, ఆస్తి, అంతస్తు, స్నేహితుల మీద ప్రేమలు ఉన్నాయి, కానీ దేవుని మీద ప్రేమ లేదు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అని చెప్తుంది. ప్రేమ అంటే మనం మనుషులను ప్రేమించడం అనేది, అది మన అవసరాల కోసం ప్రేమిస్తాము. కానీ దేవుని ప్రేమనెరిగి ఆయనతో మనం ఎంతవరకు ప్రేమిస్తున్నాం, ప్రేమ కలిగి ఉన్నాం. ఆయన మాటలందు లక్ష్యం వస్తే, యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు పేతురుతో మాట్లాడతాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా మందను మేపు. నువ్వు నన్ను ప్రేమిస్తే నా మందను కాయు. నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపు అని చెప్తున్నాడు ప్రభు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం కూడా దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటే తన మంద పట్ల, తన మాటల పట్ల మనము ఆశ మక్కువ కలిగి సంఘాన్ని పోషించి నడిపించే స్థాయిలో, అంటే సంఘం అంటే దేవుని మందిరంలో ఉన్న వాళ్ళు మటుకే కాదు, కానీ అనేక మందిని సంఘానికి నడిపించి మనం లీడింగ్ చేసి నడిపించేటట్టు ఉండాలి. దేవుడు కోరుకునేది అది. ఆయన ప్రేమను మనం రుచిస్తే, ఆయన ప్రేమలో నిలిచి ఉంటే మనం ఆయన కోరుకునే పని మనం చేయాలి. ఈనాడు ఆయన పని ఎంతవరకు చేస్తున్నాం, ఆయన మహిమ కొరకు మనం ఏమైనా చేస్తున్నామా, మన జీవితాలను మనం పరిశీలన చేసుకొని ఆయన ప్రేమ కలిగినట్టుగా మనము ఆయనను ప్రేమించి ఆయన మహిమ కొరకు పాటుపడదాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నీ ప్రేమలో నిలిచుండుటకు, నీ ప్రేమను రుచించి దాని ప్రకారం అనుసరించి నడవగలటకు సహాయపడమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.